నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ఈ వారం కథ అమ్మ చేతి వంట. రచయిత్రి వాణి వేమవరపు. ఊరికి బయలుదేరాడు ప్రవీణ్. 6 నెలలు బట్టి సెలవడుగుతుంటే ఇప్పుడు కనికరించాడు ఆఫీసరు. 2 వారాలకి సెలవు కావాలి సార్ అని అడిగాడు. ఇన్ని రోజులు ఎందుకయ్యా ప్రవీణ్? అయినా ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించాడు ఆఫీసరు. అమ్మా నాన్నల దగ్గరికి సార్. చూసి చాలా రోజులైంది అంటూ అన్నాడు ప్రవీణ్. వాళ్ళని ఇక్కడికి పిలిపించుకోవచ్చు కదా ప్రవీణ్. ఊరికే సెలవులు పెట్టకుండా అన్నాడు ఆఫీసరు. అక్కడ పొలాలున్నాయి సార్, అక్కడ పనులు చూసుకుంటూ ఉంటారు, రమ్మన్నా రాలేరు అని చెప్పాడు ప్రవీణ్. ఇంటి వంట తినాలనుంది సార్, మనసులో మాట బయటపెట్టాడు ప్రవీణ్. మన క్యాంటీన్లో అన్నీ దొరుకుతున్నాయి కదా ప్రవీణ్. వంటలు బాగా లేకపోతే చెప్పు, వంట మనిషిని మారుస్తా అన్నాడు. అమ్మ చేతి వంట తినాలుంది సార్, ఒత్తి పలికాడు ప్రవీణ్. ఆఫీసర్ ఒక్కసారిగా ప్రవీణ్ వంక చూశాడు. ప్రవీణ్ తడబడ్డాడు. ఆఫీసర్ ఒక్కసారిగా నవ్వి, వెళ్ళు ప్రవీణ్, వెళ్ళి కడుపు నిండా అమ్మ చేతి వంట తినిరా, నాకు కూడా తీసుకురా వచ్చేటప్పుడు, వారం రోజులకి పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆఫీసర్. రూమ్కి రాగానే కారు తీసుకొని బయలుదేరాడు ప్రవీణ్. 8 గంటల ప్రయాణం. తెల్లవారేసరికి ఊరికి చేరవచ్చు అనుకుంటూ వెంటనే బయలుదేరాడు. అమ్మయ్య, వారం రోజులకైనా ఆఫీసర్ ఒప్పుకున్నాడు అనుకుంటూ బండి నడుపుతూ ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్. చిన్నప్పుడు బడికి వెళ్ళడానికి మొరాయిస్తే అమ్మ, ఒరే ప్రవీణ్, నువ్వు బడి నుండి వచ్చేసరికి నీకు ఇష్టమైన పప్పు చెక్క, మిరపకాయ బజ్జీలు చేసి ఉంచుతాను అనేసరికి పరుగు పరుగున తయారై బడికి వెళ్ళేవాడు ప్రవీణ్. ఏదైనా వంటకం తినను అంటే అమ్మ ప్రేమగా కబుర్లు చెప్తూ తినిపించేది. దాని రుచి చూసిన తర్వాత ఇక రోజు అదే కావాలని పేచీ పెట్టేవాడిని. అలా అని అమ్మ చెప్పింది గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నాడు ప్రవీణ్. చిన్నప్పుడు అన్నం తినడానికి అమ్మని ఇంటి చుట్టూ తిప్పేవాడిని. ఇప్పుడేమో అమ్మ చేతి వంట కోసం అంత దూరం నుండి ఇంటికి వస్తున్నా అనుకునేసరికి ప్రవీణ్కి నవ్వు వచ్చింది. అదే అమ్మ చేతి వంట మహత్యం అనుకున్నాడు. అమ్మ తన చేత్తో పచ్చడి చేసిన అమృతంగా ఉంటుంది. వంటతో పాటు ప్రేమగా ఆవిడ చెప్పే మాటలతో సగం కడుపు నిండిపోయేది. నాన్న నా కోసం నాకు ఇష్టమైనవన్నీ కొనుక్కొచ్చేవారు. 6 నెలల బట్టి ఈ రుచుల్ని మిస్ అవుతున్నా అనుకుంటూ ఇంటికి వెళ్ళి తనకిష్టమైన వంటలన్నీ అమ్మ చేత చేయించుకొని కడుపు నిండా తినాలనుకున్నాడు ప్రవీణ్. అమ్మ చారు పెడుతుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో. వంటింట్లో చారు పెడుతుంటే ఆ సువాసన ఇల్లంతా గుమాయించేది. కంచం పెట్టుకొని కూర్చోవాలనిపించేది. సాంబార్కి ఇంట్లో వాళ్లే కాదు, చుట్టాలు కూడా ఫిదానే. అమ్మ పెట్టిన సాంబార్కి, కూరల వాసనకి చిన్నప్పుడు పక్కింటి ఆంటీ ఇంటికి వచ్చి, సరోజనమ్మ గారు కాస్త మీ వంటల రుచి చూపించరు అంటూ అడిగి అమ్మ చేసిన వంటలు అన్నీ కొంత తీసుకెళ్లారు. అమ్మ నవ్వు మొహంతో దాందే ముందులేండి వదిన గారు అంటూ రోజూ కొంత వాళ్లకు పంపించేది. అది మా అమ్మ చేతి వంట అంటే అని కాలర్ ఎగరవేయాలన్నంత ఆనందం వేసినా రోజూ ఆమెకి కొంత భాగాన్ని పంపిస్తుంటే కొంచెం బాధగా ఉండేది. చిన్నప్పుడు ఈ సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ ప్రవీణ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అమ్మయ్య, ఊరిలోకి ప్రవేశించింది కారు. ఊరి పొలిమేరలోకి రాగానే మనసు ఆనందంగా ఉరకలు వేయడం ఆరంభించింది. పొలాలు, కూరగాయ తోటలు, వీటన్నిటినీ దాటుకుంటూ వెడుతోంది కారు. అదిగో మా తోట వచ్చింది. పండ్లు, కూరగాయలతో నిండుగా పచ్చగా కనిపిస్తోంది. అమ్మా నాన్నలా కష్టం కనిపిస్తోంది అందులో. వాగు పక్క నుండి కారుని నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు ప్రవీణ్. వాటిని చూస్తుంటే బడి సెలవులకు అమ్మ తనను వాగు దగ్గర కూర్చోబెట్టి ఆడిస్తూ కబుర్లు చెబుతూ అన్నం పెట్టడం గుర్తొచ్చింది. నాన్న పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. ఇంతటి స్వచ్ఛత ఎక్కడ దొరుకుతుంది? అమ్మా నాన్నల ప్రేమలో పుట్టి పెరిగిన ఆ ఊరి గాలిలో తప్ప అనుకున్నాడు ప్రవీణ్. నెమ్మదిగా ఇంటి ముందుకు వచ్చింది. ఆగింది కారు. పచ్చడి చెట్లు, రంగురంగుల పూల మొక్కలు, మధ్య ఇల్లు. అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టాడు. అమ్మ గొంతు వినిపిస్తోంది. పూజ చేసుకుంటోంది. తలుపు వెనకాల నిలబడ్డాడు ప్రవీణ్. పూజ మధ్యలో ఒక సెకను ఆగి, ఎవరు ఎవరు వచ్చారు, చప్పుడవుతోంది అనుకుంటూ అమ్మ ఓ కేక పెట్టింది. పెరటివైపు కుర్చీలో కూర్చొని ఏదో దేవుడి పుస్తకం చదువుతున్న నాన్న కనిపించాడు ప్రవీణ్కి. అంతలో నాన్న,
ఇంత పొద్దున్నే ఎవరు వస్తారు నీ చాదస్తం గాని? ఆ పూజ ఏదో త్వరగా ముగించి నాకు కాస్త కాఫీ పొయ్యి అంటూ అక్కడి నుండే మాట్లాడాడు. ఏదో చప్పుడైనట్టు అనిపించిందండి అంటూ తిరిగి పూజలో లీనమైంది అమ్మ. ఇక ఉండలేక అమ్మా, నాన్న అంటూ ప్రవీణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నాన్న కుర్చీలోంచి ఒక్క ఉదుటను వచ్చాడు. అమ్మ పూజ ఆపి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఒరేయ్ ప్రవీణ్, నువ్వట్రా అంటూ ఇద్దరూ ఆనందంగా దగ్గరికి రాగానే ప్రేమగా ముద్దులు పెట్టారు. ఒక్కసారిగా ఆ ఇంటికి పండగ వాతావరణం వచ్చినట్లు అనిపించింది వారికి. ఎరా వస్తున్నట్టు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అంటూ ప్రేమగా మందలిచ్చాడు నాన్న. రాగానే కేకలు వేయకండి వాణ్ణి, అలసిపోయి ఉంటాడు అంటూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా నాన్న, వేడివేడిగా కాఫీ తాగుదు గాని అంటూ అనగానే నాన్న నవ్వుతూ, ఇందాకటి నుండి నేను అడుగుతుంటే నాకు కాఫీ ఇవ్వకుండా నువ్వు రాగానే చూడు, పూజ కూడా త్వరగా గానిస్తోంది కాఫీ ఇద్దామని నీకు అని నవ్వుతూ అన్నాడు నాన్న. సర్లేండి, మీరు కూడా కాఫీ తాగి తోటకెళ్ళి వాడికి ఇష్టమైన కూరలు పట్టుకురండి, వంట చేసి పెడతాను అందమ్మ. అమ్మ చేత కాఫీ అందుకొని ఆమె చెప్పే కబుర్లు వింటూ కూర్చున్నాడు ప్రవీణ్. ఏరా ప్రవీణ్, అలా బక్కచిక్కిపోయావు, సరిగా తిండి తింటున్నావా లేదా అంటూ ప్రేమగా తల నిమిరింది అమ్మ. ఈ ప్రేమ కోసమేగా అక్కడి నుండి వచ్చింది అనుకున్నాడు. తింటున్నాలే అమ్మ, బెంగపడకు అంటూ మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, టైంకి మందులు వేసుకుంటున్నారా ఇద్దరు? అక్కడికి వచ్చేయండమ్మా, పొలం కౌలుకి ఇచ్చేద్దామంటూ బతిమలాడాడు. ఓపిక ఉన్నన్నాళ్ళు సొంత ఊరు మన పొలాలు వదలడం ఎందుకురా, వచ్చినా అక్కడ మాకు తోచుతుందా చెప్పు, ఇక్కడ ప్రశాంత వాతావరణం మాకు అలవాటు కదా అంటూ ఏం వండమంటావురా మధ్యాహ్నం వంటలోకి? మామిడికాయ పప్పు చేయినా, అందులోకి ఊరి మిరపకాయలు వడియాలు వేయించిన దోసకాయ పచ్చడి చేయనా, నీకు ఇష్టం కదా? ముక్కల పులుసు పెట్టమంటావా, సాంబారు పెట్టనా అంటూ అమ్మ హడావిడి చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాడు ప్రవీణ్. ఇంతలో నాన్న, నిన్న దోసకాయ పచ్చడి చేయమన్నానురా, నువ్వు వచ్చేదాకా చేయనని తెలుసా అమ్మ అంటూ అమ్మ మీద ఫిర్యాదు చేశాడు నాన్న నవ్వుకుంటూ. సర్లే ఊరుకోండి, వాడు చిన్నవాడు, అన్నీ తిని హరాయించుకోగలడు, మీకు అన్నీ ఒంటికి పడద్దు అంటూ అమ్మ సుతారంగా నాన్నను కోప్పడింది. వాళ్ళ కబుర్లలో పడి ప్రవీణ్ మునిగిపోయాడు. మధ్యాహ్నం అయింది. అమ్మ భోజనానికి పిలిచింది. అప్పుడు మెలకువ వచ్చింది ప్రవీణ్కి. ప్రయాణపు బడలిక వల్ల ఆ చల్లగాలికి హాయిగా పడుకుండిపోయాడు. నాన్న నా కోసం భోజనాల దగ్గర ఎదురు చూస్తున్నారు. గబగబా వెళ్ళి నాన్న పక్కన కూర్చున్నాను. అమ్మా, నువ్వు కూడా రావే భోజనానికి, కూర్చో, పొద్దుటి నుండి పని చేస్తూనే ఉన్నావు కదా అనేసరికి, వద్దులేరా నాన్న, నువ్వు నాన్న తినండి, మీరు తిన్నాక నే కూర్చుంటా, అప్పుడు ఇద్దరు నాకు వడ్డిద్దరు గాని, సరేనా అంటూ ఇద్దరికి వడ్డన చేయసాగింది. పొగలు కక్కుతున్న వంటలు, మామిడికాయ పప్పు, వంకాయ కూర, దోసకాయ పచ్చడి, వడియాలు. ఒరే, నీకు ఇష్టమని అమ్మ పులిహార కూడా చేసిందిరా నాన్న అంటూ నాన్న ఆనందంగా చెప్తున్నారు. నువ్వు వచ్చావని చేసిందిరా, నేను అడిగితే చేయదంటూ నాన్న మళ్ళీ అమ్మ మీద నవ్వుకుంటూ ఫిర్యాదిచ్చాడు. ఆఫీసులో పని హడావిడిలో ఏదో తిన్నాననిపించేవాణ్ణి. రాత్రిపూట రుచి పచ్చి లేని వంట తింటుంటే ఏడుపొచ్చేది. ఎన్నాళ్ళయింది కంచం నిండా రకరకాలైన వంటలు. అంతకు మించి ప్రేమను వడ్డించే అమ్మా నాన్నలను చూస్తుంటే ప్రవీణ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మళ్ళీ ఎప్పటికి వస్తావో, కడుపు నిండా అన్నం తిను అంటూ ప్రవీణ్ణి గమనించిన నాన్న సుతారంగా వీపు మీద తట్టాడు. ఒరే ప్రవీణ్, నీకు సంబంధాలు వస్తున్నాయిరా, ఇప్పటికైనా చూడమంటావా నాన్న? ఒకరికొకరు తోడుంటారు, మాకు ఇక్కడ ధైర్యంగా ఉంటుంది అని అమ్మ అంటుంటే ఓ చిరునవ్వు నవ్వాడు ప్రవీణ్. ఎరా చెప్పవే అంటూ నాన్న అడిగాడు. నీలా ఉండే అమ్మాయి ఉంటే చూడమ్మా అంటూ సిగ్గుపడ్డాడు ప్రవీణ్. వెంటనే నాన్న, ఎరా నువ్వు ముసలామని పెళ్లి చేసుకుంటావా అంటూ హాస్యమాడాడు. మీరు ఊరుకోండి, పిచ్చి జోకులు మీరును అంటూ, ఆడపిల్లల సిగ్గేంట్రా ప్రవీణు అంటూ అమ్మ ముసిముసి నవ్వులతో బుగ్గగిల్లింది. భోజనాలు చేసుకుని ముగ్గురు వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మా, సాంబార్ సూపర్ ఉందమ్మా, ఎవరి దగ్గర నేర్చుకున్నావు, అమ్మమ్మ దగ్గరనా బామ్మ దగ్గరనా అని అడిగాడు ప్రవీణ్. నాకు ఇద్దరూ నేర్పించారా ప్రవీణు అందమ్మ. చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి. ఆఫీసు గుర్తుకు రాగానే అమ్మ నాన్నల్ని వదిలి వెళ్ళాలనే ఆలోచన బాధగా అనిపించింది. నువ్వు నాన్న నాతో వచ్చేయండి అమ్మా అంటూ బతిమలాడాడు ప్రవీణ్. వస్తాంరా, దిగులు పడకు, ఇక్కడ పొలం పనులు అవి సర్దుకొని రావాలి కదా నాన్న అంటూ నచ్చజెప్పారిద్దరు. నాన్న సహాయంతో అమ్మ పిండి వంటలు చేసి డబ్బాలో పెట్టింది. మరి మీ ఆఫీసర్కి కూడా ఒక డబ్బాలో పెట్టానన్నా,
మర్చిపోకుండా ఇవ్వు అని చెప్పింది. నీతో పాటి వారికి కూడా ఇంకో డబ్బాలో పెట్టాను, వారందరికి కూడా ఇవ్వు సరేనా అంటూ చెప్తూ ఆ డబ్బాలన్నీ ఇచ్చిందమ్మ. అమ్మా, నువ్వు నాన్న ఇంత కష్టపడి ఇవన్నీ చేసి మీకు తెలియని వారికి కూడా ప్రేమగా పంచమని ఇస్తున్నారు. మీరు గ్రేట్ అమ్మా అంటూ అమ్మా నాన్నలకి ముద్దు పెట్టాడు. ఒకటి చెప్పనా ప్రవీణ్, నా అత్తగారు కానీ అమ్మ కానీ ఇలానే ప్రేమగా ఉండేవారురా. నాకు కూడా అదే నేర్పారు. వారి ద్వారా నేను ప్రేమను పొందాను, నలుగురికి అదే ఇవ్వగలుగుతున్నాను అంటూ వారసత్వంగా ఆస్తులు, ఆభరణాలు, బాధ్యతలే కాదు, ప్రేమను కూడా అందివ్వాలి నాన్న. అందుకొని వారు తర్వాత తరాల వాడు కూడా అందివ్వగలుగుతారు. అంటే ప్రేమగా ఉండటం నేర్పిస్తారు అంది అమ్మ. అందుకే అమ్మ, నీలాంటి అమ్మాయి కావాలి అన్నా నేను అన్నాడు ప్రవీణ్. పొద్దున్నే ప్రయాణం అన్నావు కదా నాన్న, ఇక పడుకో అంటూ నాన్న ప్రేమగా తల నిమురుతూ ఉంటే అమ్మ చెప్పే కబుర్లు వింటూ నిద్రలోకి జారాడు ప్రవీణ్. తెల్లారింది. అమ్మా నాన్న ఇచ్చిన డబ్బాలన్నీ జాగ్రత్తగా కారులో పెట్టాడు. అమ్మా నాన్న కాళ్ళకు దండం పెట్టి, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేంత వరకు ఇవి దాచుకొని తింటూ ఉంటాను అని చెప్తూ భారంగా కారెక్కాడు ప్రవీణ్. మీ ఆరోగ్యాలు జాగ్రత్త అంటూ నెమ్మదిగా కారు స్టార్ట్ చేశాడు. అమ్మా నాన్నల కళ్ళలో నీరు వాళ్ళు దాచుకున్నా కనిపిస్తూనే ఉంది. కారు అద్దాల నుండి వారిరువురిని చూస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఆ కారు వెనక నుంచి నాన్న గొంతు వినిపించింది. ఆఫీసర్ గారికి ఇవ్వడం మర్చిపోకు నాన్న అంటూ. సరే నాన్న అంటూ వారికి టాటా చెప్తూ ముందుకు సాగాడు. కడుపు నిండా వంటలతో పాటు మనసు నిండా ప్రేమను కూడా ఇచ్చి పంపించారు అమ్మా నాన్న అనుకుంటూ ఏదో బలం వచ్చినట్టుంది. ఇదే కదా ఇంటి వంట మహత్యం అనుకుంటూ నవ్వుకుంటూ కారు స్పీడ్ పెంచాడు ప్రవీణ్.